ఇన్ 2021 ఇది నా ఫస్ట్ ట్రిప్ అనమాట, నా లైఫ్ చేంజింగ్ ట్రిప్ సోలోగా. వేర్ ఐ వెంట్ టు కసోల్, స్టార్టెడ్ ఫ్రమ్ వైజాగ్. సో వైజాగ్ నుండి ఢిల్లీకి ట్రైన్ ఫర్ ఆల్మోస్ట్ 24 hours ప్రాబబ్లీ. ఢిల్లీలో దిగి అండ్ అక్కడ నుండి వీ నీడ్ టు గో టు అ ప్లేస్ కాల్డ్ కాశ్మీరీ గేట్. బట్ ఈ 24 hours జర్నీ ఏదైతే ఉందో, the whole tour to be honest, but this journey is just next level shit. I crossed almost 6 to 7 states. Andhra Pradesh Vizag nundi Delhi, Delhi nundi Kasol. ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇట్ విల్ బి a series. A few moments later. Finally బస్ ఎక్కాం. నానా సంకల్ నాకు 2-3 బోర్డింగ్ పాయింట్లు దాటి ఒక బస్సు ఏమో యాక్సిడెంట్ అయిందని అది క్యాన్సిల్ చేసి ఇంకో బస్సు ఎక్కి మొత్తానికి బస్సు ఎక్కాం. ఫస్ట్ బస్సులో ఢిల్లీలో ఉన్నాను ప్రస్తుతం. ఇప్పటివరకు అయితే మొత్తం గుడ్, సో ఫార్ సో గుడ్ అని అనుకోవాలి. మరి చూడాలి, రేపు కొసలు వెళ్ళాక కొసలు స్టార్ట్ చేస్తాం. హర్యానాలో డిన్నర్ బ్రేక్ ఇచ్చాడు 1 o'clockకి. అండ్ ఈ డాబాలో తీసుకున్నాం. ఇట్స్ కాల్డ్ సంథింగ్ అర్బన్ డాబా. మేము 4 రోటీ 2 పన్నీర్ కర్రీ తిన్నాం. 880 వేసాడు. నాట్ దాట్ టేస్టీ వర్త్, నాట్ దాట్ వర్త్ ఇట్. ఎస్, టోటల్ ఆల్మోస్ట్ 2 weeks ట్రిప్ అనమాట. థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ వీక్, ఎండెడ్ అప్ స్టేయింగ్ దర్ 2 weeks. స్టెప్ బై స్టెప్. బుంతర్ టు కసోల్లో మార్నింగ్ 8 దాటిన తర్వాత బస్సులు అలౌట్ చేయరంట, ప్రైవేట్ బస్సులు. కానీ మా వాడు తెలియకుండా తీసుకొస్తే ఆపడుతున్నారు. ఇక్కడి నుంచి చూడాలి. బుంతర్లో అయితే ఆపేశారు. అక్కడి నుంచి మళ్ళీ మేము హెచ్పిఆర్టీసీ తీసుకుని స్టార్ట్ అయ్యాం కసోల్కి. ద రోడ్ ఇస్ సో అమేజింగ్, జస్ట్ ఎంజాయ్ ద వ్యూస్. చాలా అంటే చాలా, బుంతర్ నుండి పీక్స్. 3 రోజులు ట్రావెల్ చేసి ఒక ట్రైను, 2 బస్సులు, 2 క్యాబులు, ఒక ఆటో మారి ఇప్పుడు ఇంకో 1 kilometer నడుస్తూ నానా సంఘం లాగుతూ ఒక హెక్టిక్ జర్నీ తర్వాత హియర్ ఐ యామ్ ఇన్ కసోల్. వెల్కమ్ టు కసోల్. ఓ ఫక్, బ్రిడ్జ్ ఊగుతుంది. స్వింగింగ్ మ్యాన్, చాలా గట్టిగా ఊగుతుంది. గట్టిగా ఊగుతుంది, మీకు తెలియట్లేదు కానీ మిల్క్లో ఉంది వాటర్. వీడియో వచ్చి